అంతా ప్రింటింగ్ ప్రెస్ అయ్యి ఆయన ఎవరైతే సవాల్ చేసిండో ఆయన ఇంటి నుంచి ఇప్పుడు మనకు బైబిల్ ప్రచురం వస్తున్నాయి. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా. రోమా అతిపెద్ద సామ్రాజ్యము క్రీస్తు పూర్వము 37 నుంచి 1500 సంవత్సరాల వరకు తిరుగులేకుండా ఏలిన రాజ్యమే. ఆ రాజ్య చక్రవర్తులందరూ 13 చక్రవర్తులలో 12 మంది చక్రవర్తులు క్రైస్తవ్యాన్ని అంతమొందిస్తామని శబ్దం పొందేవాళ్ళే. కానీ వాళ్ళందరిలో 70% మంది ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఇది చరిత్ర చెప్తున్నది. ఒకే ఒక రాజు కాన్స్టాంటైన్ నోబెల్ 312 నుంచి 333 ఏళ్ళ రాజు వల్ల మనకు ఆదివారం సెలవు వచ్చింది. క్రైస్తవులకు సమాన హక్కులు వచ్చినాయి. క్రైస్తవుల వేధింపుల నుండి ఆయన విడిపించిండు. వాళ్ళ తల్లి హెలీనా ఇప్పుడున్న యేసు ప్రభు యొక్క ఆస్తికలన్నీ సేకరించి పేతురు అదేవిధంగా పౌలు యొక్క సమాధులను భద్రపరిచి ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో మనకు పదిలపరచుకోవడానికి దేవుడు కాన్స్టాంటైన్ నోబెల్ ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు కలుగ చేసుకుంటే ఏ ఒక్కరూ క్రైస్తవుల ఎదుట నిలవలేరు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ఉందాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. మంచిది. అదే రీతిగా ఒరిస్సా